శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని నూట 7 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 108వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుందాం, క్షేత్రపాలకుడికి. అలానే సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పి ప్రారంభం చేద్దాం. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఎప్పుడు రాముని చేతిలో జలాన్ని వదిలాడు మంత్రాలు చెప్తూ. ఆ మంత్రాలు ఏవో నేను చెప్పుకున్నాం. ఈయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైవాం చైనాం భద్రంతే పాణిం గృహిణీష్ణోపానిన. పాణిగ్రహణం చేయవయ్యా, ఈమె నా కూతురు సీత అంటూ చేతిని అప్పచెప్పాడు. రాముడి చేతిలో నీళ్లు కూడా వదిలేడు. ఆ మంత్రాలు వినంగానే పుష్పవర్షం కురిపించింది. దేవతలు పైనుంచి కురిపించారు. ఇలా మంత్రజల పురస్సరంగా సీతనొసకి జనక మహారాజు సంతోషంతో అన్నాడు, లక్ష్మణ రావయ్యా, నువ్వు కూడా నీకు మంగళమగుగాక. నాచే నీకివ్వటం కోసం నిశ్చితమైన ఈ ఊర్మిళలను స్వీకరించు. నీ చేత్తో ఈమె చేతిని గ్రహించు. విలంబనం కాకుండా, ఆలస్యం కాకుండా ఇలా చెప్పి జనకుడు భరతునకు రాఘవుడు అయిన, అంటే కులంలో పుట్టిన ఓ భరతుడా, నువ్వు మాండవి చేతిని పట్టుకో అన్నాడు. అంటే అన్నీ ఆయనే చేస్తున్నాడు. చూసారా, జనకుడే. మాండవి శృతకీర్తులు ఇద్దరు కూడాను తన తమ్ముడు కూతుర్లు కదా, వాళ్ళని కూడా ఈయనే అప్పచెప్తున్నాడు. అంటే కన్యాదానం చేస్తున్నాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడి కూడా, ఓ మహాభుజశాలి అయిన శత్రుఘ్న, శృతకీర్తి చేతిని నీ చేతితో పట్టుకోవయ్యా. ఓ కాకుత్సులారా, సౌమ్యులకు మీరందరూ కూడాను పత్ని సహితులై చక్కగా వ్రతం ఆచరించండి. కాల విలంబనం కాకుండాగాక. జనకుని మాట విని ఆ నలుగురు సోదరులు కూడా వశిష్ఠుడి చేత అనుజ్ఞాతులై ఆ నలుగురు పెండ్లి కూతుల హస్తముల్ని తమ చేతులతో తాకారు. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం.